హాయ్ అండి. వెల్కమ్ టు విజయ్ హోమ్ కిచెన్. ఇవాళ మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కన్నా చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పుల్ల మామిడికాయని తీసుకొని తొక్క తీసేసి చక్కగా ఇలా తురిమి పెట్టుకోండి. దీన్ని ఒక పక్కన ఉంచేసుకొని స్టవ్ మీద కళాయి కానీ లేదా ఇలా పాన్ కానీ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ముందు పల్లీలు వేసుకోండి, కొంచెం లేటుగా వేగుతాయి కదా. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి వేగేలోపు ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చింతపండుతో టెంపుల్ స్టైల్ పులిహోర చేశాను, ఒక్కసారి వాచ్ చేయండి. ఇలా పోపు ఎర్రగా వేగాలండి. ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు మీకు అల్లం ఫ్లేవర్ నచ్చినట్లయితే. ఇప్పుడు ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయ ఆయిల్లో మగ్గినాక ఒక 3 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేగాను పోపు చూసారా, ఎర్రగా మారింది. చక్కగా ఇలా ఎర్రగా అయ్యాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం చిట్టుపట్లాడుతుంది చూసారా. చిట్టుపట్లాడాక మెయిన్ మనం వేస్తాం కదా పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు చాలామంది అన్నం వండేటప్పుడు వేస్ట్ చేస్తారండి. అలా అయితే పచ్చివాసన పోదు మనకి. ఆయిల్లో వేగితేనే పసుపు పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మామిడి తురుమును వేసేసుకోండి. వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితేనండి మీడియంలోనే ఉండాలి. చక్కగా ఇలా సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. మన ఎండింగ్లోనే సాల్ట్ వేసుకోవాలండి. వేగిన తర్వాత మనం స్టార్టింగ్ వేస్తే మనకి మామిడిలో ఉండే వాటరు రసం అంతా కూడా పైకి వచ్చేసి కొంచెం అంటే మనకి తడితడిగా అవుతుంది. ఇప్పుడు చివరిలో వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మనకు పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చక్కగా ఇలా ఇంగువ అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం రైస్ని యాడ్ చేద్దాం. ఈ రైస్ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటరు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 విజిల్స్ ఇచ్చి వండానండి. కుక్కరు ఎన్ని విజిల్స్ ఇస్తే మీకు పొడి పొడిగా వస్తుందో అలా పొడి పొడిగా వండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలపడంలోనే ఉందండి. అంత చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ అక్కడక్కడ పులుపు ఉండిపోతుంది కదా, చక్కగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వస్తున్న పండగకి కానీ వ్రతం పూజ ఏదున్నా ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి. మీకు సమయం కూడా సేవ్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.